హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, అలానే తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. జస్ట్ 55 రూపీస్లో మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ చూపించమని చాలామంది అడుగుతున్నారు. ఇది లోపల కొంచెం థ్రెడ్ వచ్చి పైన గోల్డ్ కలర్ జరీ అనేది పైపింగ్ లా వస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ మీకు లైట్గా కనిపిస్తుంది కదా. దీని నెంబర్ వచ్చేసరికి 753 నెంబర్, 40 రూపీస్ ఈ బండిల్ వచ్చేసరికి. ఇది మీకు నియర్లీ 20 బ్లౌజెస్ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కావాలి. నార్మల్ బీడ్స్ 20 గ్రామ్స్ అయితే సరిపోతాయి, 20 రూపీస్. నెక్స్ట్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, ఇవి 100 కుందన్స్ 10 రూపీస్. మీకు ఇక్కడ 100 కుందన్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ గోల్డ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, ఇవి కూడా 100 అయితే సరిపోతాయి మీకు ఈ బ్లౌజ్కి. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ప్రతి డిజైన్కి మీరు ఫస్ట్ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు కుట్టుకుంటే డిజైన్ అనేది బాగా ఎలిగెంట్ అయ్యి బాగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేవన్నీ గోల్డ్ కలరే కాబట్టి ఏ కలర్ బ్లౌజ్కైనా బాగా మ్యాచ్ అవుతుంది. అలానే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అలానే డిజైనర్ బ్లౌజ్లా కూడా మీకు కనిపిస్తుంది ఈ డిజైన్ అనేది. ఈ విధంగా మొత్తం మీరు 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి నెక్ చుట్టూ. కుట్టుకున్న తర్వాత దీని పక్కనే నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ చూపించాను కదా, అవి 1 లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని 10 బీడ్స్ ఎట్ ఏ టైం ఎక్కించుకుని కుడుతున్నాను. మీరు ఇలా కొన్ని బీడ్స్ ఎక్కించుకుని అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే నెక్ చుట్టూ ఎన్ని పడతాయి అన్నీ ఒకేసారి ఎక్కించుకుని మధ్య మధ్యలో చిన్న టాకాలు వేసుకుంటూ అయినా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ నార్మల్ బీడ్స్ ప్లేస్లో మీరు బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. బాల్ చైన్ కూడా చాలా తక్కువ కాస్టే, 5 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది మీటర్. మీకు ఇక్కడ 2 మీటర్స్ అయితే సరిపోతుంది ఈ డిజైన్కి. బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన మనం గ్లూ అప్లై చేసుకుని డ్రాప్ షేప్ కుందన్స్ని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా మీరు గ్లూని కొంచెం దూరంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న గ్లూ పైన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని డ్రాప్ షేప్ లోపలికి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. మీరు నెక్ చుట్టూ అటాచ్ చేసుకున్నప్పుడు నెక్ సెంటర్లో స్ట్రైట్గా అటాచ్ చేసుకుని అటు ఇటు మాత్రం పైకి వచ్చే విధంగా మనము ఈ కుందన్స్ని కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ ఉన్నాయి చూసారా, ఈ కుందన్స్ చుట్టూ మనం గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. దానికోసం నేను కుందన్కి కిందన నీడిల్ తీసుకుని ఆ నీడిల్కి మొత్తం బీడ్స్ ఈ కుందన్ చుట్టూ ఎన్ని పడతాయో అన్ని బీడ్స్ ఒకేసారి ఎక్కించుకొని మధ్య మధ్యలో 3 టాకాలు వేసుకుంటే మనకి ఈ రింగ్ అనేది రెడీ అవుతుంది కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టడం అనేది. మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను ఈ బీడ్స్ ఎలా కుట్టుకోవాలన్నది. మీరు ఇదే ప్లేస్లో బాల్ చైన్ యూజ్ చేస్తే ఈ కుందన్ చుట్టూ కరెక్ట్గా బాల్ చైన్ ఎంత సరిపోతుందో చూసుకుని అంతంత పీసెస్ కట్ చేసుకుని ఈ కుందన్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న ఆ బాల్ చైన్ని కంపల్సరీ చిన్న టాకాలు వేసుకుని కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల మీరు వాష్ చేసిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉంటుంది.
చూస్తున్నారుగా కుందన్స్ చుట్టూ బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ నెక్ చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టాం కదా, అట్ల చుట్టూ అలానే ఈ కుందన్స్ చుట్టూ మనం గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కుందన్ చుట్టూ కుట్టు చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ గొలుసు కుట్టు వచ్చే విధంగా 1 by 1 కుట్టుకోవాలి జాగ్రత్తగా. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను మిగిలిన ప్లేస్లో గ్లూ అటాచ్ చేస్తున్నాను. చిన్న చిన్న డాట్స్ కింద అటాచ్ చేసిన ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ మీకు ఫస్ట్ చూపించాను చూసారా, వాటిని అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కుందన్కి కుట్టు చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా మీరు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తుంది గోల్డ్ కలర్ కుందన్స్ అలానే గోల్డ్ కలర్ బీడ్స్ కాబట్టి. అలానే చాలా తక్కువ లో కాస్ట్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 55 రూపీస్లో మీకు డిజైన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.